ఇప్పుడు భారతదేశంలో జనాభా 100 కోట్ల మంది ఉంటే అందులో 19 కోట్ల మంది ముసలి వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉండి పుట్టారు. వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. పోనా మిగిలింది 81 కోట్ల మంది. 25 కోట్ల మంది స్కూళ్లు, కాలేజీలు, పిహెచ్డీలు చేస్తా ఉంటారు. పోనా 56 కోట్లు. అదిల్లా 22 కోట్ల మంది స్టేట్ గవర్నమెంట్ లా, సెంట్రల్ గవర్నమెంట్ లా ఎంప్లాయీస్ గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడుమే పని చెయ్యరు. పోనా 20 కోట్ల మంది దొంగలుగా, దోపిడీలుగా, రౌడీలుగా, సోంబేరులుగా కుంగు కరాటేలు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. వాళ్ళు రొంప వేస్ట్, దేశానికి ఉపయోగపడరు. అది పోన మిగిలింది 10 కోట్లు. అదిల్లే 8 కోట్ల మంది పని పాట లేకుండా తిరుగుతా ఉంటారు. పోనీ ఆమిత్యం 2 కోట్ల మంది అయినా దేశానికి ఉపయోగపడతారా అంటే అదిల్లా 1,20,00,000 మంది అడ్డమైన జబ్బులతో, రోగాలతో, రొచ్చులతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉండారు. ఇక మిగిలింది మిచ్చం 80 లక్షల మంది. ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 79,99,995 మంది రకరకాల నేరాలు చేసి జైల్లో ఇరుక్కున్నారు. ఇక మిగిలింది 5 మంది. ప్రధానమంత్రి వాజ్పేయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాను, ఎన్ సన్ను, ని. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి వారి పని వారు చేసుకుంటా ఉంటారు. నాను, ఎన్ సన్ను మా పని మేము చేసుకుంటా ఉన్నాము. ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు